आदृतकाञ्चीनिलयाम् आद्यामारूढयौवनाटोपाम् आगमवतं सकलिकाम् ఆనందాద్వైతకందలీం వందే. ఇందులో అమ్మవారిని ఆనందాద్వైత వృక్షానికి మొలకగా చెప్తున్నారనమాట. అంటే ఆవిడే ఆద్యురాలు, అలాగే ఆ పరమాత్మ స్వరూపురాలన్నమాట. తర్వాత వేదముల్ని తన తలలో శిరోభూషణంగా ధరించిందట ఆవిడ. అలాంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. తుంగాభిరామకుచభరశృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధరపరతంత్రం శృంగారాద్వైతతంత్రసిద్ధాంతం. అమ్మవారిని శివునికి విధేయురాలుగా చెప్తున్నారు. కాంచీపురంలో ఉన్నారు, కొలువై ఉన్నారు అమ్మవారు. ఎత్తైన అందమైన స్తనముల బరువుచే సింగారించుకుని ఉన్నారట. తర్వాత శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతాన్ని ఆశ్రయించారట ఈవిడ అమ్మవారు. ఆ అమ్మవారిని నేను ఆశ్రయిస్తున్నానని కవి చెప్తున్నారు. శృంగారాద్వైత సిద్ధాంతం అంటే ఒకరి సుఖం మరొకరి సుఖంగా, ఒకరి కష్టం మరొకరి కష్టంగా తెలుసుకోవడం అనమాట. అంటే కామేశ్వరుడికి కామేశ్వరికి అభేదం అన్నమాట. ఆ పరమాత్మకి పరమేశ్వరికి అభేదం చెప్తున్నారు.